అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేది. దానికి తన కొమ్ములు అంటే చాలా గర్వం. అవి ఎంతో అందంగా చెట్టు కొమ్మల్లాగా విస్తరించి ఉండేవి. అప్పుడప్పుడు నది దగ్గరికి వెళ్ళినప్పుడు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని, ఆహా, నా కొమ్ములు ఎంత రాజసంగా ఉన్నాయో అని మురిసిపోయేది. అదే సమయంలో తన కాళ్ళని చూసుకున్నప్పుడు దానికి చాలా బాధ కలిగేది. చి, నా కాళ్ళు ఇంత సన్నగా వికారంగా ఉన్నాయి. దేవుడు నాకు అందమైన శరీరాన్ని, కొమ్ములని ఇచ్చి ఇంత వికారంగా ఉన్న కాళ్ళని ఇచ్చాడేంటి అని తన కాళ్ళను తిట్టుకునేది. ఒకరోజు అడవిలో జింక అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక వేటగాడు దానిని చూసి వేటాడడం మొదలుపెట్టాడు. ప్రాణభయంతో జింక వేగంగా పరిగెత్తడం ప్రారంభించింది. అది అసహ్యించుకున్న ఆ సన్నని కాళ్ళే దానికి ఎంతో సహాయం చేశాయి. జింక గాలి వేగంతో దూసుకుపోతూ వేటగాడికి అందకుండా చాలా దూరం వచ్చేసింది. అలా వెళ్తుండగా దారిలో దట్టమైన పొదలు ఉన్నాయి. జింక ఆ పొదల గుండా వెళ్తుండగా అది ఎంతో గర్వంగా భావించే అందమైన కొమ్ములు కాస్త ఆ తీగల్లో, చెట్టు కొమ్మల్లో గట్టిగా చిక్కుకుపోయాయి. జింక ఎంత ప్రయత్నించినా కొమ్ములు బయటికి రాలేదు. వేటగాడు మాత్రం దగ్గరికి వచ్చేస్తున్నాడు. చావు దగ్గరకు రావడంతో జింకకి జ్ఞానోదయం కలిగింది. నేను ఏ కాళ్ళనైతే వికారంగా ఉన్నాయని అసహించుకున్నానో అవే నన్ను కాపాడడానికి ప్రయత్నించాయి. కానీ నేను ఏ కొమ్ములనైతే అందంగా ఉన్నాయని గర్వపడ్డానో అవే ఇప్పుడు నా ప్రాణం తీయబోతున్నాయి అని ఏడ్చింది. అదృష్టవశాత్తు చివరి నిమిషంలో జింక తన శక్తినంతా ఉపయోగించి కొమ్ములను విదిలించి తప్పించుకుంది. ఆ రోజు నుండి అది దేనిని కూడా బాహ్య సౌందర్యాన్ని బట్టి అంచనా వేయకూడదు అని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, కేవలం పై మెరుగులు చూసి మోసపోకూడదు. ఉపయోగపడని అందం కంటే పనికొచ్చే గుణమే మిన్నా. అందుకే అంటారు పెద్దలు, మెరిసేదంతా బంగారం కాదు అని. థ్యాంక్ యూ సో మచ్.